సమయానికి మనం వచ్చాం. దైవ వర్తమానాన్ని మనం విందామండి. మన మధ్యన పాస్టర్ జాన్ సుబోధిని గారు మనం ఉన్నారు. మరి వారి ముందుకు వచ్చి దైవ వర్తమానాన్ని మనకు అనుగ్రహిస్తారు. అదే దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపాదయ కలిగిన మా తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ దయ, నీ కృపను బట్టి ఇంతవరకు సజీవులుగా ఉన్నాం. ప్రభా, ఈ దినం నీ సన్నిధిలో, నీ యొక్క ఆలయంలో మేమందరం కూడి నిన్ను స్తుతించి నిన్ను గణపరచడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా మీరే మహింపజేయాల దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని, మీ స్వరాన్ని వినిపించమని వేడుకొచ్చున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి ప్రభా, నీ వాక్యం ద్వారా, మీ మాటల ద్వారా మీరే మాతో మాట్లాడమని, విని గ్రహించలాగిన మీ బిడ్డలందరూ మీకు ఆత్మతో నింపి అభిషేకించి బలపరచమని యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ మాస్టర్ గారికి అనే అవకాశం వారు ఇచ్చారు. వారిని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి ఆ సంఘ సభ్యులందరినీ మరొకసారి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలని కోరుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరి సహోదరులు, దైవ సేవకులు, వారి బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరొకసారి ఈ సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించే గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. మీ అందరూ కూడా మరి మీ అందరూ కూడా దేవుని కృపను బట్టి క్షేమకరముగా, సంతోషకరంగా ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఉంచినందుకు మరొకసారి దేవుని స్తుతిస్తున్నా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దినం ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవం లేదా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడు ఈ స్నేహం గురించి, స్నేహితుల గురించి ఏ విధంగా ఉండాలో, అసలు స్నేహం అంటే ఏమిటో, స్నేహం అనేది మనలో ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మరి అబ్రహాం విషయంలో దేవుడు అంటున్నాడు స్నేహితుడని. అబ్రహాము ఒక స్నేహితుడిగా. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఈ స్నేహము లేదా ఈ ఫ్రెండ్షిప్ అన్నది ఏ విధంగా ఉంది అంటే కుటుంబ వ్యవస్థలో ప్రారంభమవుతుంది స్నేహం. స్నేహము అంటే కలిసి ఉండడం, కలిసి జీవించడం, కలిసి చనిపోయే వరకు అంతవరకు కలిసి బ్రతకడం. ఈ స్నేహంలో ఉన్నది ఏమిటి అంటే ప్రేమ అనేది కనబడుతుంది ఎక్కువగా. ఈ స్నేహంలో
ఎలాగ ప్రారంభమవుతుందంటే భార్యాభర్తల మధ్య కూడా స్నేహం ఉండాలి, అన్నాదమ్ముల మధ్య కూడా స్నేహం ఉండాలి, అక్కా చెల్లెల మధ్య కూడా స్నేహం ఉండాలి, అత్తా కోడల మధ్య కూడా స్నేహం ఉండాలి. స్నేహం అనేది ఒక ఇద్దరు వ్యక్తులు కావచ్చు, ఒక నలుగురు వ్యక్తులు అవ్వచ్చు, ఒకరికి మధ్య ఉన్న ఆ సంబంధం బంధమే స్నేహం. మరి దేవుడికి మానవుడికి మధ్య కూడా స్నేహం. ఆ స్నేహము ఎంతవరకు దారితీస్తుందంటే స్నేహము కొరకు ప్రాణత్యాగము చేసే విధంగా ఆ స్నేహం ఉంటుంది. అదే మాట సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. 17:17 సామెతలు 17:17 మరొకసారి చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. స్నేహితులు సముద్రంలో స్నానానికి వెళ్ళారు. మా బంధువులే, దగ్గర బంధువులే, యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తున్నారు. వేరే వేరే ప్రాంతాలకు వచ్చి విశాఖపట్నం సెటిల్ అయ్యారు. ప్రతిసారి బీచ్కి ఎక్కుంటారు. ఎప్పుడైనా వారికి హాలిడే దొరికినప్పుడు, సెలవు దొరికినప్పుడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి రెగ్యులర్గా బీచ్కి వెళ్తారు. ఆ ఫ్రెండ్షిప్ ఎటువంటిదంటే వాళ్ళ మధ్య ఎప్పుడూ రెగ్యులర్గా ప్రతిరోజు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు, కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా. మధ్యాహ్నం లంచ్ చేసి చక్కగా బీచ్కి వెళ్ళారు. రామకృష్ణ బీచ్ దగ్గర కూర్చున్నారు, చాలాసేపు మాట్లాడుకుంటున్నారు, స్నానం చేయాలనుకున్నారు, ఈతకి వెళ్ళారు. మరి వారి యొక్క భార్యలు బయట కూర్చొని చూస్తూ ఉన్నారు. వీళ్ళు లోపల స్నానం చేస్తున్నారు. ఒక అలలో స్నేహితుడు, మోషే అన్న స్నేహితుడు కొట్టుకుపోతున్నాడు బాబులకి. స్మైక్స్ అనే స్నేహితుడు మోషే అనే స్నేహితుడు రక్షించడానికి ఇద్దరు కూడా వెళ్ళాడు వెనక. మీరందరూ కేకలేస్తున్నారు, వద్దు 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 వద్దు, చాలా డీప్లోకి వెళ్ళిపోయాడు, ఇక్కడ రాలేడు. ఇప్పుడున్నటువంటి లైఫ్ జాకెట్స్ కానీ, లేకపోతే అప్పట్లో సెక్యూరిటీ కానీ, ఈత మునిగిపోతున్న రక్షించే వాళ్ళు కానీ ఆ రోజుల్లో లేరు. అసలు ఎక్కువ మంది కూడా ఉండేవారు కాదు. 80s జరిగింది. చేయెత్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, దూరం వెళ్ళిపోతా ఉన్నాడు. ఇతను భయపడలేదు. మళ్ళా స్నేహితుడి కోసం తాను మునిగిపోయినా పర్వాలేదని చెప్పేసి వెళ్ళి లోనకి వెళ్ళి అతను పడుకున్నాడు. పిల్లలు ఎలా ఉంటుందంటే ఈ మునిగిపోతున్న దశలో అది నది అవ్వచ్చు, బావి అవ్వచ్చు, లేకపోతే సముద్రం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవరైనా మనం రక్షించడానికి వచ్చినప్పుడు రక్షించేవాడు చచ్చిపోతాడు. ఇది ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఆ మునిగిపోతున్న వ్యక్తి తాను ఎలాగైనా సరే బ్రతకాలని ఆ రక్షించే వ్యక్తిని గట్టి పట్టుకుంటాడు. పట్టుకొని శక్తి సంపాదించుకుంటాడట. ఈ రక్షించేవాడికి శక్తి కోల్పోతాడు. ఈ వ్యక్తి రక్షణ వచ్చేస్తుంది. అతను బేస్ చేసుకొని ఇతను మునిగిపోకుండా ఇతను సేఫ్ వచ్చేవాడికి అతను మనం వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా ఆ స్నేహాన్ని మర్చిపోలేక ఈ స్పైక్స్ అతను మునిగిపోయి చనిపోయాడు. 2 రోజుల వరకు బాడీ వచ్చింది. బాడీ వచ్చే వరకు సముద్రాలే ఉన్నారు. చనిపోయి వాల్టర్ సమాధి తోటలో సమాధి చేసి తర్వాత ప్రతిరోజు వర్షం గుజ్జులు తీసుకెళ్ళి ఏదో ఒక సమయం సమాధి దగ్గరికి వెళ్ళిపోయి వస్తుంది. ఏమిటి ఎలా చేస్తున్నారంటే నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నేను చనిపోతుండగా, నేను మునిగిపోతుండగా నా కోసం
ప్రాణాన్ని కూడా తెగించి వచ్చి నన్ను కాపాడి ఆయన చనిపోయాడు. నేను రుణం తీర్చుకోలేదు. యేసుక్రీస్తు కూడా ఒకసారి ఆలోచించాడు. ఆయన నిజమైన స్నేహితుడు విలువక ఆయన ఎందుకు ప్రేమించడం అంటే, ఆయన మన పాపాలు మనం చచ్చిన స్థితిలో ఉండగా, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా, అంటే ఆ పాపం వలన ఈ నిత్య మరణంలోకి వెళ్ళిపోతున్న మనలను రక్షించడానికి ఆయన మన పాపములన్నిటిని ఆయన మీద వేసుకొని, మన పాపములన్నిటిని ఆయన భరించి, మన అపరాధములన్నీ ఆయన భరించి, ఆయన మనందరి కొరకు ఆయన చనిపోయాడు, ఆయన మరణించాడు, ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. అది నిజమైనటువంటి స్నేహం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితుల మధ్య అది ఆ కోవర్కర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య, అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా మనకందరికీ తెలుసు కదా, భార్యాభర్తల మధ్య కూడా ఉండవలసింది స్నేహం. ప్రేమ అది స్నేహం లాంటిది కూడా. విడివంక ప్రేమించే ఆ యొక్క జీవితాలు ఉండాలి. కొంతమంది చూస్తుంటాం అత్త కోడళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ఫ్రెండ్స్ అండి, ఇంకంతే, ఫ్రెండ్స్, స్నేహితులు. అన్ని కుటుంబాలు అలా ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఎక్కడో కనబడుతుంటారు. కొన్ని చోట్ల అంటారు వీళ్ళు అత్త కోడలు కదా, తల్లి కూతురులేండి అంటారు. అంటే అర్థం ఏంటంటే అంత కలిసి ఉంటారని అర్థం. అలాగనే కుటుంబంలో అక్క చెల్లి. నేను ఒక దగ్గర చూశాను, సోంపేట దగ్గర. ఒకసారి అక్కడ హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద గొడవ అవుతుంది. పోలీసులు వచ్చేసారు. ఏంటి పక్కన గొడవ అంటే, ఇది మామూలే సార్, అక్కా చెల్లెలు కొట్టేసుకుంటారు, గ్యాస్ ఇప్పేస్తారు ఇంట్లో, మామూలు కొట్టుకోరు, వస్తువులన్నీ పగిలిపోతుంటాయి, వాళ్ళ అమ్మా నాన్న దూరం ఉంటారు, ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురు కూడా విడిపోయి కొట్టుకుంటారట. ఇప్పుడు ఇద్దరి మధ్య అనుకుంటే వీళ్ళు ముగ్గురు మధ్య ఇంట్లో వస్తువులన్నీ బయటకు వచ్చేస్తాయి, గ్యాస్ కూడా ఇప్పేసుకుంటారు, సూపర్ కొట్టుకుంటారు. ఎవరో ఒకరు పోలీసు ఫోన్ చేస్తారట. పోలీసు ఏం వచ్చేస్తుంది. పోలీసులు వచ్చి లాఠీ చేసి అక్క చెల్లెల్ని మా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇది వారానికి 2 సార్లు మేము చూస్తాం సార్, మీరు చూడటం ఇదే మొదటిసారి. ఇట్లాంటి అక్క చెల్లెలు ఉన్నారు. చిటికి మాటికి కొట్టుకునేవారు, తిట్టుకునేవారు, చంపుకునే స్థితికి వెళ్ళిపోతారు. అలాగే అన్నదమ్ములు కూడా. ఇప్పుడు నేను అనుకుంటానంటే, ఒకే తల్లి గర్భంలో పుట్టిన అన్నదమ్ముల్లో ఎటువంటి సంబంధాల వల్ల వారు కలిసి ఉంటారు, ఎటువంటి సంబంధం లేకపోవడం వల్ల వారు కొట్లాడుకుంటారంటే ఆ స్నేహం లేకపోవడం. నీ పక్కింటితో నువ్వు స్నేహం ఉన్నావు కానీ నీ సొంత తమ్ముడితో నువ్వు ఎందుకు స్నేహంగా ఉండట్లేదు? ఆలోచించేశారా? నీ సొంత అన్నతో నువ్వు ఎందుకు ఆ స్నేహంగా ఉండట్లేదు? పక్కింటుడు అవ్వచ్చు, పక్క వీధి అవ్వచ్చు, ఎవరో తల్లికి పుట్టిన ఆ కొడుకుతో నువ్వు స్నేహంగా ఉంటున్నావే, నా ఫ్రెండ్ అంటున్నావే, వాడికి అన్నీ చేస్తున్నావే, వాడికి అన్నీ మేలు చేస్తున్నావే, వాడికి ప్రాణం కూడా ఇస్తానంటున్నావే. మరి నీ తల్లి కడుపులో నీతో పాటు పుట్టిన నీ తమ్ముడికి నీ అమ్మతో నువ్వు ఎందుకు ఆ స్నేహం? కానీ దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు ఆ స్నేహం లేదంటే, ఒకసారి ఆలోచించేద్దాం. కయ్యూరు హేబేలు వారు చిన్ననాటి నుండి బాల్య దినముల నుండి స్నేహ బంధంతోనే ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పుడు వారిద్దరే ఒకరికి ఒకరు, ఇంకెవరైనా ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులుగా, కానీ వారికి తోడుగా నీడగా మరి తండ్రి వారితో ఉన్నప్పటికీ కూడా వారు చక్కగా కలిసి ఉన్నవారే. తండ్రితో కలిసి ఉన్నారు, తండ్రి వారికి స్నేహితులు, ఆ తండ్రికి కొడుకులు స్నేహితులు, ఆ కొడుకులిద్దరికి ఒకరికొకరు స్నేహితులుగానే ఉన్నారు. మధ్యలో వైరం పుట్టించాడు సాతాను. ఇక్కడ దేవుడు పుట్టించాడు వైరం కాదు, దేవుడు పుట్టించింది కాదు.
దేవుడు ఏంటంటే లక్ష్యం ఉంచలేదు. కయ్యూను అర్పించిన అర్పణ మీద ఆయన లక్ష్యం ఉంచలేదు, పట్టించుకోలేదు. ఆయన ఎందుకు లక్ష్యం ఉంచలేదు? హేబేలు ఇచ్చిన అర్పణ మీద ఆయన ఎందుకు లక్ష్యం ఉంచాడంటే, శ్రేష్టమైనది ప్రథమ ఫలము, మరి దేవుడికి ఇష్టమైనది అర్పించాడు. కొంతలో ఉంచుకున్నాడు, కొంత మట్టుకే ఆ వ్యవసాయ పంటలో తీసుకెళ్లి దేవుడికి ఇచ్చాడు. దేవుడు లక్ష్యం ఉంచలేదు. ఇప్పుడు దేవుడి మీద అలిగాడు. తన సహోదరుడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని సహోదరుడి మీద కోపం తెచ్చుకున్నాడు. ఆ కోపం కలిగించేవాడు ఎవడు? సత్క్రియ చేయని ఎడల పాపము వాకిటవచ్చు. వాకిటవచ్చు ఉండదు. అర్థమైంది. సాతాను ఎదురు చూస్తానండి ఎప్పటి నుంచో వీరి మధ్య ఆ సంబంధాన్ని, ఆ సహోదరత్వాన్ని పాటు చేయాలి, ఆ స్నేహబంధాన్ని లేకుండా చేయాలి. అప్పుడే చంపేశాడు. ఇద్దరు స్నేహితులు రాజమండ్రి బ్రిడ్జి కింద దెబ్బలాడుకున్నారు. రాజమండ్రి దగ్గర రైల్వే బ్రిడ్జి కింద కొట్టుకొని ఇద్దరు బెస్ట్ స్నేహితులు. విచిత్రం ఏంటంటే ఇద్దరు క్రైస్తవులే. అందులో ఒక సహోదరుడి పేరు పేతురు, ఇంకో సహోదరుడు ఇమానియల్. ఇద్దరు మంచి స్నేహితులట. ఇద్దరు తాగుతారు, ఇద్దరు తిరుగుతారు. ఏ తప్పుడు పని చేసినా ఇద్దరు చేస్తారు, మంచి పని చేసినా ఇద్దరు చేస్తారు. కొట్టుకున్నారు. ఒక స్నేహితుడు పేతురు అన్నవాడు ఇమానియల్ అనే వ్యక్తి తల నరికేస్తున్నారు. ఆ తలను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇది 10-12 సంవత్సరాల కింద జరిగింది. పోలీస్ స్టేషన్లో పోలీసులు పారిపోయారట. తల పట్టుకొస్తుంది. అర్ధరాత్రి 2-3 గంటల టైంలో తల తీసుకెళ్ళారు. ఎందుకు చంపేశాడంటే, ఈ నా ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్, నాకు మోసం చేశాడు. మరి ఏ మోసం మనకి తెలియదు. తర్వాత స్నేహితుల మధ్య అంత ద్వేషం, తమ్ముడిని అన్నయ్యని చంపే ఆ ద్వేషం కయ్యనికి ఎలా కలిగిందో ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో, ఎంతోమంది మధ్య, స్నేహితుల మధ్య అవ్వచ్చు, అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, ఎంత కక్షలండి. ఆస్తి కోసం ఒక అంగుళం తేడా వచ్చినా తట్టుకోవట్లేదు. ఒక అంగుళం లెక్కేసుకోండి. హద్దుల దగ్గర, ఆస్తి దగ్గర అన్నదమ్ములు ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేసుకుంటున్నారు. ఏది స్నేహ బంధం? ఆ స్నేహం అనేది, ఆ కలిసి ఉండడం అనేది ఎక్కడ ఉంది? ఈ స్నేహితులు ఎలాగ స్నేహితులు వారు అవుతారో, ఎలాగ అవ్వచ్చు స్నేహితులు? అందరికీ ఈ స్నేహం అంటే తెలిసండి. ఇక్కడ ఉన్న వారందరికీ, అన్ని వయసుల వారికి చిన్నప్పటి నుంచి తెలుసు. బాల్య దినాల నుంచి, స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మా స్కూల్ మేట్ లైక్ మా క్లాస్మేట్ అని మొదలవుతుంది. వాళ్ళతో ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటారు. ఇందులో బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరే ఉంటారు. సాధారణంగా బెస్ట్ ఫ్రెండ్స్ అనేటప్పటికి ఇద్దరు కలిసి ఇద్దరు తిరుగుతారు, కలిసి మంచి పైన నిద్ర చేస్తారు, చెడ్డ పైన నిద్ర చేస్తారు. ఇద్దరు కలిసి ఉంటారు. అది బెస్ట్ ఫ్రెండ్షిప్. తర్వాత క్లాస్లో 3-4 ఒక జట్టుగా కూడా ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉంటారు, ఒక గ్రూపులుగా ఉంటారు ఫ్రెండ్షిప్. 10th క్లాస్ వరకు ఒక ఫ్రెండ్షిప్. 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వేరే వేరే కాలేజీలు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోవడం వల్ల అక్కడ మళ్ళీ కొత్త ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, 10th ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్. డిగ్రీ చేయింది మళ్ళీ మారిపోతారు డిగ్రీ ఫ్రెండ్స్. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ మారిపోతుంటారు. కానీ ఈ బాల్యదనం నుంచి ఈ వృద్ధాప్యం వరకు కొంతమందికి స్నేహం ఉంటారు, ఒకరే ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. కోటగొట్ల చర్చిలో ఒక వ్యక్తి, నర్సీపట్నం చర్చిలో, అంటే నర్సీపట్నం ఏరియాలో ఉంటారు ఒక వ్యక్తి. ఇద్దరు యాక్చువల్ కోటగొట్టలే, బాల్యం నుంచి స్నేహితులట. రిటైర్డ్ అయిపోయారు, టీచర్స్గా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయారు. కానీ అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. ఈయన ఎక్కడైతే ఇదైపోతాడో భయపడ్డారు, చెప్పలేదు, లేటుగా చెప్పారు. తెలిసింది, సమాధి అయిపోయింది. 5వ రోజు కార్యక్రమం పెట్టారు.
మాట్లాడటానికి పిలిచారు. స్నేహితుడిగా ఏమో మంచి అతని విషయాలు చెప్తాడు. వచ్చి అలా చెప్పుతూ గుండెలు చచ్చిపోయాడు. 2 మాటలు చెప్పి చచ్చిపోయాడు. ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత స్నేహమా? వీళ్ళు రిటైర్డ్ అయిపోయినా కూడా ప్రతిరోజు కలుసుకోవడం వాళ్ళట. ఏదో ఒక రకంగా కలిసి మాట్లాడుకునే కానీ వారికి నిద్రపడరు. రిటైర్ అయిపోయినా కూడా ఆ వయసు మనం చాలామంది చూసారా? రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది చెట్ల కింద అక్కడక్కడ రచ్చబండ్ల మీద బయటకు వచ్చి కలుసుకొని మాట్లాడుకుంటారు. ఇంత పెద్దవైన 80 సంవత్సరాలు వచ్చిన 90 సంవత్సరాలు వచ్చిన ఆ స్నేహానికి చాలా బాగుంటుంది. ఆ వృద్ధాప్యంలో కూడా స్నేహితులని ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ఆ ప్రేమ ఆప్యాయత అన్నీ కనపడుతుంటాయి. రెండవది సంఘములో కూడా, సరే మనం సంఘానికి వస్తున్నాం కాబట్టి క్రైస్తవులు కాబట్టి సంఘములో కూడా ఆ స్నేహభావం ఉండాలి. ఎందుకంటే సంఘములో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనం. సంఘములో ఇది ఐక్యత లేకుండా చేసే పని సాధారణది. కలిసి ఉండాలి, స్నేహంగా ఉండగలగాలి. ఎందుకంటే ఒక సంఘానికి వచ్చిన తర్వాత విశ్వాసులు ఒక్కొక్క రకాల అంటే ఒక్కొక్క వ్యత్యాసాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్కలాగా ఉండదు. మనసులు వేరేగా ఉంటాయి. వారి ఆలోచనలు వేరేగా ఉంటాయి. వారు వేరే కుటుంబాల నుంచి, వేరే జాతుల నుంచి అన్ని రకాల మనుషులు వస్తారు. అందరూ ఒక కుటుంబం కాదు కదా. సంఘం అంతా ఒక కుటుంబంగా ఉండాలి. వేరు తెగలు, వేరే జాతులు, వేరు భాషలు, వేరే రంగులు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, బాగా ఉద్యోగస్తులు ఉంటారు, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువు లేని వారు ఉంటారు. కానీ ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా అందరూ ఒకటిగా ఉండడం అనేది దేవుడి ఉద్దేశం. క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు సంఘం అనేది క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయాలుగా ఉండాలి అని దేవుడి ఉద్దేశం. ఆ విధంగా క్రీస్తు శరీరము ఈరోజు ఒక సంఘంగా పరిగణించబడుతుంది. మరి మనలో ఉండవలసింది ఐక్యత. ఆ ఐక్యత ఉండాలంటే స్నేహభావం. ఈ బెస్ట్ ఫ్రెండ్షిప్ ఎలాగైతే ఉందో అట్లా బెస్ట్ ఫ్రెండ్షిప్ అన్నది సంఘంలో ఒకరి మధ్య, ఒకరి సభ్యుల మధ్య ఉండాలి, కుటుంబాల మధ్య ఉండాలి. అప్పుడు సంఘంలో ఏ కలతలు ఉండవు, విభేదాలు ఉండవు. ఇటువంటి కలిసి ఉన్నటువంటి సంఘంలో మరి ప్రభువు దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు ఆనందిస్తారు, సంతోషిస్తారు, దేవుని కార్యాలు జరుగుతాయి. అలాగే ప్రియులారా, స్నేహితులు అనేది మన యొక్క జీవితంలో, మన అనుభవాల్లో అనేక సార్లు వస్తుంటారు. నేను కూడా చెప్తున్నాను, 10th స్నేహితులు ఉన్నారు, ఇంటర్లో స్నేహితులు ఉన్నారు. ఇంటర్ అయిపోయిన తర్వాత కనుమరుగు అయిపోయారు. ఏసీటీసీ బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ స్నేహితులు ఉన్నారు. ఆ కోర్సు అయిపోయిన తర్వాత ఆ స్నేహితులు కనుమరుగు అయిపోయారు. అలాగే సేవల్లో, సంఘాల్లో ఎక్కడ పనిచేస్తుంటే ఆ ఉన్న కాలంలో ఆ కాలంలోనే స్నేహంగా ఉంటారు. మళ్ళీ వేరే సంఘం వెళ్ళిపోయిన మళ్ళీ మామూలుగా. అయితే ఆ చిన్ననాటి విషయాన్ని ఒకటి తెలియజేయాలని ఆశపడుతున్నాను. బాల్యదనంలోనే, చిన్న వయసులోనే, నేను 6th క్లాసు, నా స్నేహితుడు 4th క్లాస్. ఆ చిన్న వయసులోనే ఇంకా ఎంతో కాలం నుంచి ఒకే కంచం, ఒకే మంచం, పక్కిలే PHP కోర్సులు, గోళీలు ఆడుకోవడం, అన్ని ఆటల్లో. ఆఖరికి క్రికెట్ బ్యాట్ కొనుక్కోవడానికి అప్పట్లో బ్రిడ్జ్ అనే ఒక బ్యాట్ ఉండేది. 50 రూపాయల బ్యాట్. రూపాయి కూడబెట్టుకున్నాం. క్రికెట్ బాల్, వికెట్లు, బ్యాట్, ఈ 3 వచ్చేస్తాయి 150 రూపాయలు. అలా 150 రూపాయలు పోగు చేసుకున్నాం. ఎంత స్నేహం ఉండేవాళ్ళు. రాత్రి 9 అయినా 10 అయినా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, అలాగే వాళ్ళ ఇంట్లోనే పడుకోవడమే, అబ్బాయి మా ఇంట్లో పడుకోవడమే. డిఎస్ రాజా అంటే 5 వాళ్ళు చాలా బెస్ట్ అనమాట. ఇక మామూలుగా ఉండదు ఆ స్నేహం. ఒక టైంలో డబ్బులు పోయిన తర్వాత క్రికెట్ బ్యాట్ కొనుక్కుందామని వెళ్దాం అనుకున్నాం ఇద్దరం. వాళ్ళ నాన్నగారు కూడా రావడానికి రెడీ అయిపోయారు. మా స్కూల్లో నుంచి రావడానికి నాకు పర్మిషన్ లేదు. అబ్బాయి పర్మిషన్ ఇచ్చాడు, వచ్చేసాడు. 3 గంటల కల్లా మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోవాలి.
మధ్యాహ్నం లంచ్ టైంలో నన్ను వచ్చేయమన్నారు. నన్ను పంపించలేదు, నేను రాలేదు. 4:30కి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పటికి నీ కోసం చూసి వెళ్ళిపోయాడు రా, బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నారు కదా బ్యాట్ అవి అని ఇంట్లో చెప్పాడు. సరే వస్తున్నాడు, ఇప్పుడు వస్తాడు, 7-8 గంటకాలు వచ్చేస్తాడు. టౌన్ వెళ్ళి అక్కడ కొనుక్కొని వచ్చేస్తాడు. ఎదురు చూస్తున్నా, కొత్త బ్యాట్ చూడాలి, ఆడుకోవాలి. మళ్ళా 6th లో చదువుతున్నాను అంతే. వార్త వచ్చింది 7:30 ఆటో యాక్సిడెంట్లో తండ్రి కొడుకు మొత్తం ఆటోలో ఉన్న వాళ్ళందరూ 9 మంది చనిపోయారు. అప్పుడు మంగళదీపం ఒక షాప్ ఉండేది. ఆ షాపు ఓనర్ కారుతో గుద్దేశాడు. ఎక్కడంటే శైలనగర్కి ఎన్నేడు కొత్తరోడ్ మధ్య 9 బల్కీలు కొట్టిందంట ఆటో. ఉన్నవాళ్ళు చనిపోయారు ఆటో మొత్తం. ఈ అబ్బాయి మాత్రం బ్యాట్ అలా గుండెలు హత్తుకొని బ్యాట్ అయితే ఆ బ్యాట్ మీద బ్యాట్ కొన్ని వెంటనే అక్కడ పేరు రాయించాడు. బ్యాట్ మీద రాజు సుబోధన్ నా పేరు బ్యాట్ మీద ఉంది రాశాడు. రాయించుకున్నాడు అక్కడ. సరే మొత్తానికి ఆ బ్యాట్ పట్టుకొని సుబోధన్ ఈ నాన్న అప్పారావు అని పేరు, ఎస్కోట వాళ్ళది యాక్చువల్గా. ఆయన చనిపోతే పిహెచ్పి ఈ అబ్బాయి ప్రాణం సుబోధన్ చనిపోయి నాకు చెప్పలేదు. తర్వాత తెలిసింది అక్కడ ఇది ఒక చిన్న వయసు. తర్వాత సమాధి చేశారు. ఆ బాల్ బ్యాట్ వికెట్లు అన్ని సమాధులు పెట్టేశారంట. అక్కడ శైలనగర్లో చేస్తారు. ఆ రోజుల్లో చాలా కాలం బుక్కెళ్ళే కాబట్టి అది వెళ్తుంటే నాకు ఏదోలా అయిపోతుంది. దాదాపు నేను 8th 9th వచ్చే వరకు కూడా మర్చిపోలేదు. తర్వాత నెమ్మదిగా మర్చిపోయాను. కానీ మరలా జీవితంలో ఎవరితో స్నేహం చేయలేదు. ఇప్పటికి ఏ స్నేహం అంటే మామూలు కలిసి హలో అంతే. 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ బెస్ట్ ఫ్రెండ్ అనేది నా జీవితంలో లేరు. అయితే అప్పుడే ఎందుకంటే తర్వాత యేసుక్రీస్తు ప్రభు నా 17 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభుని అంగీకరించడం, రక్షించబడటం, ఇంకా ఆయనే స్నేహితులు. ఎందుకు చెప్తున్నానంటే స్నేహము అనేది ఎంతవరకు ఉంటుందంటే విడిగోక ప్రేమించుము అనే మాట. కొన్ని విషయాలు 3 సందర్భాలు పరిశుద్ధ గ్రంథం చెప్పి ముగిస్తారు. నిజమైన స్నేహితులు. ఈరోజు మన స్నేహితులు, మన స్నేహము ఎలా ఉంటుంది? ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాం? స్నేహం ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? కొన్ని విషయాలు బైబిల్లో ధ్యానిద్దాం. ప్రియులరా, ఆపదలో ఆదుకునేవారు స్నేహితులు. ఫస్ట్ నెంబర్ 1, ఆపదలో ఆదుకునేవాడే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, బిల్దదు, జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు. అతనికి సంబంధించిన ఆపదలన్నింటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతను ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని వారి స్థలాలు విడిచి వచ్చిరి. నెక్స్ట్ వారు వచ్చి దూరంగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక వారి వస్త్రం చింపుకొని ఆకాశం తట్టు తలలు మీద తూలి తల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి.
దేవుని స్తోత్రం. ఒక స్నేహితులు ఆపదలో ఉంటే తట్టుకోలేని స్థితిలో ఎలుగెత్తి ఏడ్చారు. అంటే వారి పనులు మానుకొని వారి ప్రాంతాలు ఇల్లులు విడిచిపెట్టేసి తన స్నేహితుల కోసం వారు వచ్చి ఆ స్నేహితులు పోల్చలేక, అంటే యోగులు పోల్చలేక వారు కూడా ఆ గొప్పలో పంచుకొని ఎలుగెత్తి ఆకాశం తట్టి కనులెత్తి ఎలుగెత్తి ఏడ్చి దుఃఖించారు. నెక్స్ట్ కూడా చదవండి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండి. చాలు. రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండి. యోగుతో పాటు ఆపదలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. నేనెక్కడ అతని సహాయం చేయాల్సి వస్తుందని పారిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమైందండి? ఈరోజు స్నేహితులు మధ్య చూస్తున్నాం. స్నేహితులకి ఏదైనా అవసరం వచ్చిందా, ఎక్కడ సహాయం చేయవలసి, ఎక్కడ ఆదుకోవాల్సి వస్తుందో, ఎక్కడ నేను డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుందో. అంతెందుకండి, కొంతమంది స్నేహితుల మధ్య రక్తం అవసరమైంది, రక్తదానం చేయడానికి అడిగితే అయ్యి బాబోయ్ ఎంత పని జరిగింది. అంటే షుగర్ బీపీలు ఎన్నో ఉన్నాయి నాకు. నా రక్తం చెడిపోయింది, నా రక్తం ఇవ్వడానికి కుదరదు. సరే, నీ రక్తం చెడిపోయింది, నీ కొడుకు రక్తం ఇప్పించవచ్చుగా. లేకపోతే నీ ద్వారా, నీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వేరే నలుగురు తీసుకొచ్చి రక్తం ఇప్పించవచ్చుగా. నీ రక్తం చెడిపోతే ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు వాదార్చేవారే కరువైపోయారు, పలకరించేవారే కరువైపోయారు. ఎక్కడికి వారి దగ్గరికి వెళ్లకుండా బిజీగా ఉన్నామని తప్పించుకొని వారు ఎక్కువైపోయారు. స్నేహితులే కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే కదా. కుటుంబంలో సహోదరి అది దేవుడు మనకి గత 2019, 2020, 2021 వరకు దేవుడు చూపించాడు. కరోనా వల్ల బాగా అర్థమై ఉంటుంది మీకు. కరోనా టైంలో స్నేహితుల మధ్య ఎలా ఉంది, సహోదరుల మధ్య కుటుంబంలో ఎలా ఉంది. చనిపోయిన డెడ్ బాడీని చూడడానికి కూడా వెళ్ళేవారు కాదు. ఒకసారి ఆలోచించేది. మన వరకే కాదు, మనం ఇతరుల గురించి కూడా విన్నాం, చాలా కుటుంబాల్లో జరిగాయి. ఎక్కడ యోబు ఈ స్థితిలో ఉన్నాడు. యోబు చాలా ఆపదలో ఉన్నాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో యోబుని దర్శించి, యోబు దగ్గరకు వచ్చి, యోబుని కలిసి చూచి దుఃఖించి, యోబు కొరకు ఆకాశం తట్టు ఎలుగెత్తి ఏడ్చి తల్లడిల్లిపోయారు. 7 దినాలు రేయింపగలు కూడా యోబు ఎక్కడైతే కూర్చొని ఉన్నాడు, ఎక్కడైతే నేల బూడిదలు పడి ఉన్నాడో అక్కడే వీళ్ళు కూడా కూర్చున్నారు. అదేంటి నిజమైన స్నేహబంధం అంటే. స్నేహితుల కోసం కనీసం ఈరోజు నువ్వు ఏదైనా వార్త వింటే వినగలుగుతున్నావా, చూడగలుగుతున్నావా, పరామర్శించగలుగుతున్నావా? ఏ సహాయం చేయక్కర్లా, కనీసం పరామర్శించడానికి వెళ్ళొచ్చా, మేమున్నామో వెనకైనా ఒక ధైర్యం చెప్పగలిగే స్థితి. ఆ స్నేహం సంఘంలో ఉండాలి. క్రైస్తవుల మధ్య, విశ్వాసాల మధ్య స్నేహం ఉండాలి. వాస్తవానికి నేను ఈరోజు మా తల్లి సంఘాల గురించి గొప్పగా చెప్పుకుంటాను. ఈరోజు కూడా మా పిహెచ్బి చర్చ్, యునైటెడ్ మ్యారేజ్ చర్చ్ తల్లి సంఘం. కష్టం వస్తే సంఘం అంతా మారిపోతుందండి. చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఎవరైనా సరే సిగ్గయ్యారు అని వార్త సోషల్ మీడియాలో వచ్చినా, లేకపోతే ఎవరిదానికైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫ్యామిలీస్ వెళ్ళిపోతుంటాయి పరామర్శించడానికి. వెళ్తూ ఏ పనులో లేకపోతే ఏమో పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతుంటారు. అందరూ కలుసుకొని ఉంటారు. ఇంకా చనిపోతే ఇంకా కంప్లీట్గా అందరూ కూడా వారి పనులు మానేసుకొని, ఉద్యోగాలు మానేసుకొని, వారి స్థితి అంతా మానేసుకొని ఆ ఫ్యామిలీ దగ్గర మారిపోతారు. కష్టం. ఆ కార్యక్రమం ఎవరికి అందరూ అటెండ్ అయిపోతున్నారు. పెళ్ళిళ్ళు శుభ్రంగా పక్కన పెట్టండి,
కష్టాల్లో, ఆపదల్లో, ఇబ్బందుల్లో సంఘం చేయవలసింది. ఒకరినొకరు ఓదార్చుకోవాలి, ఆదరించుకోవాలి, ఒకరి బాధను షేర్ చేసుకోవాలి. సంఘం అంటే అదే. ఆది సంఘం, క్రైస్తవ సంఘం ఏ విధంగా ఉంది? వారి ఏక మనసు కలవారే. ప్రతిదినము తప్పకుండా ఇంటింట ఊరుకొచ్చు, ఇంకా ఎడతెగక ప్రార్థించుంది, ప్రతి ఇంట రొట్టె విరుచు. ఇవన్నీ కూడా అద్భుతాలు ఈ ఆత్మ సంఘంలో కనబడుతున్నాయి. ఆత్మ సంఘంలో ఉన్న ఐక్యత, ఆ ప్రేమ, ఆ స్నేహం, మరో ఒకరిని ఒకరు ఆదరించుకోవడంలో చాలా స్థిరాస్తులన్నీ వారందరూ సమిష్టిగా ఉన్నారట. అంటే డబ్బు ఉన్నవాడు వారి ఆస్తులు అమ్మేసి డబ్బు లేని వారికి సహాయం చేశారు. ఈక్వల్ రైట్స్ అంటే అందరూ కలిసి సమానంగా ఉండాలని భావన. ఉన్నవారు లేని వారికి సహాయం చేశారు. ఇదంతా ఎలా వస్తుందండి? దేవుని ప్రేమ, దేవుని ద్వారా పొందే స్నేహం. ఇది వారు కలిసి ఉండడం. ఈ కలిసి ఉండడం అనే దాంట్లో క్రిస్టియానిటీ పుట్టింది. అంతియోకియలో మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఎవరిని బట్టి? పౌలు, బర్నబా ఇద్దరు కలిసి 1 సంవత్సరం అంతియోకియలో ఉండి పరిచయం చేయడం వలన వారిని చూసిన వారందరూ కూడా క్రైస్తవులు అన్నారు. అంటే కలిసి ఉండేదాని విధానాన్ని చూసి క్రైస్తవులు అన్నారు. వాస్తవానికి బర్నబా, పౌలు ఇద్దరు కూడా చాలా కాలం దెబ్బలాడుకున్నారు. వారి మధ్య ఐక్యమత్యం లేదు. మొదట్లో కలిసి సేవ చేసినప్పటికీ తర్వాత కాలంలో విభేదాలు వచ్చాయి. ఎవరి వల్ల అంటే మారు పేరు కలిగినటువంటి మార్కు అనే వ్యక్తి, లేకపోతే యోహాను అనే మారు పేరు ఉన్న మార్కు వల్ల పౌలు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఈ బర్నబా మేనలుడు బర్నబా మార్కును సేవకు తీసుకెళ్ళి పరిచర్యలో తిప్పుతుంటే సేవ కష్టం, బాధ చూసి తట్టుకోలేక మార్కు సేవను విడిచిపెట్టి వచ్చేస్తాడు వెనక్కి, సమర్పణ లేని వాడుగా. దీన్ని బట్టి పౌలు చాలా కోపం తెచ్చుకొని బర్నబా మీద మరి వ్యతిరేకంగా ఉంటాడు. ఏంటి మీ మేనలుడు వెళ్ళిపోయాడు వెనక్కి, శ్రమ తట్టుకోలేడా, కష్టాలు తట్టుకోలేడా, సేవలో నిలవలేడా అని పౌలు బర్నబాని తిడతాడు. బర్నబాకు పౌలు మధ్య చాలా విభేదాలు వస్తాయి. తద్వారా చాలా కాలం విడిపోయి ఉంటారు. కానీ ఇద్దరు కలిసి అంత్యోకియలో 1 సంవత్సరం ఉండడం వలన క్రైస్తవులు అనబడ్డారు. సో క్రైస్తవ్యం పుట్టింది కలిసి ఉండడం వల్ల. ఒక స్నేహితుల్లా కలిసి ఉండి పరిచయం చేశారు పౌలు, బర్నబా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో, సంఘ క్షేమాభివృద్ధిలో సంఘం పాత్ర ఏంటంటే కలిసి ఉండడం ముఖ్యం. ఐక్యత, సమాధానం ఇవన్నీ ఉన్నప్పుడు సంఘంలో ఎవరికైనా ఆపద కలిగినా, సంఘంలో ఎవరికైనా కష్టం కలిగినా మరి ఒకరినొకరు ఆదుకునే స్థితిలో మరి యోబు స్నేహితులు ఆ ముగ్గురు ఏ విధంగా అయితే వారు 7 దినాలు ఉన్నారు. కనీసం నీ స్నేహితులు లేకపోతే నీ సంఘ సభ్యుడు చనిపోతే వారి డెడ్ బాడీ వారి ఇంటి దగ్గర రాత్రంతా ఉంచవలసి వస్తే సంఘం చేస్తుంది. రాత్రంతా ఆ డెడ్ బాడీ దగ్గర ఉండగలుగుతుందా సంఘం? ఒకప్పుడు చూశాను నేను, ఆ బాల్య దినాల్లో చూశాను. భజన పెట్టేవారు, పాటలు పాడుతూ రాత్రంతా డెడ్ బాడీ దగ్గర భజనలు, పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆదరణ మాటలు, వాక్యం చెప్పుకుంటూ తెల్లార వరకు ఉండేవారు. తెల్లవారుజామున బాడీ తీసుకెళ్ళేవారు. సంఘమంతా వచ్చేసేది. ఇప్పుడు కనబట్టలేదు. సరే వస్తున్నారు, ఒక 10 నిమిషాలు, పావుగంట ఉండి దండలు వేసేసి పలకరించి బాయ్ బాయ్ అని వెళ్ళిపోతున్నారు. రాత్రంతా 2 ముగ్గురు నేను అనుభవించాను. అవునా, మా చిన్నగా చనిపోతే 2 ఉన్నాం, దోమలకి కాల్చి పెట్టుకొని కూర్చొని. అందరూ సొంత బంధువులు, సొంత వారు కూడా పడుకొని నిద్రపోతున్నారు వెళ్ళిపోయి. సంఘం ఎక్కడంక సరే ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే అందరూ బిజీ షెడ్యూల్, ప్రతి ఒక్కరి కార్యక్రమాలు,
ప్రతి ఒక్కరికి పనులు, ప్రతి ఒక్కరికి చదువులు పక్కన పెట్టేస్తున్నారు. సంఘము చేయవలసింది 7 దినాల్లో రేయింబగల్లో ఆ సహోదరులు వారు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ స్నేహితులు అక్కడే కూర్చున్నారట యోగుతోనే. ఈరోజు మన స్నేహం ఎలా ఉంది? రెండవ విషయం చూద్దాం. అదే యోగు ఏ స్నేహితులైతే మళ్ళా కూర్చున్నారు, తర్వాత ఆ స్నేహితులు వ్యతిరేకించారు యోగుని అనుమానించారు. యోగుని అంటే దూషించిన వారు కూడా ఉన్నారు స్నేహితులు. యోగుకు దూరం అయ్యారు. కానీ యోగు ఆ స్నేహితుల కొరకే కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేశాడు. 42:10 యోగు గ్రంథం 42:10 స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడు నిజమైన స్నేహితుడు. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన మునుపుడి కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. యోగు తన స్నేహితుల కొరకు, తను విడిచి వెళ్ళిపోయిన స్నేహితుల కొరకు, తన స్నేహితుల కొరకు ప్రార్థించేవాడిగా కనబడుతున్నాడు. ఈరోజు స్నేహితులు అనగా ఒకరిని ఒకరు ప్రార్థించుకునే వారు ఉంటారు. ముఖ్యంగా క్రైస్తవ స్నేహితులు. ఎలాగో అన్నిలో స్నేహితులు ఉండొచ్చు, వారు ప్రార్థన చేసుకోరేమో, కానీ క్రైస్తవులు మాత్రం మీ స్నేహితుల కొరకు మీరు ప్రార్థించాలి. మీ స్నేహితుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మీ స్నేహితులు కాపాడడానికి ప్రార్థన చేయండి. మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడే నిజమైన స్నేహితుడు. ఈరోజు మన సంఘంలో కూడా ఒకరు ప్రార్థన చేసుకోవాలి. స్నేహితుల మధ్య ఎటువంటి ప్రార్థన ఉంటుంది? దేవుని యొక్క స్నేహితుడు అబ్రాహాము దేవుడితో మాట్లాడేవాడు. అబ్రాహాము దేవుడితో మాట్లాడేవాడు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం. దేవుడితో మాట్లాడడం వల్ల మన స్నేహం ఏర్పడుతుంది. అంటే ప్రార్థనలోనే స్నేహము పుడుతుంది. ఇంకెవరూ లేవు మనకు. దేవా నీవే ఉన్నావు నాతో. నీ ఒంటరి సమయంలో, లేకపోతే నీవు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ఎప్పుడో దేవునితో స్నేహితులతో మాట్లాడినట్టే మాట్లాడాలి. అదే ప్రార్థన. దేవుడు మనకు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. ఈరోజు తన స్నేహితుల కోసం ప్రార్థించి, కష్టాల్లో ఉన్న స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. ఆపదలో ఉన్న స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను ఒకవేళ వ్యతిరేకించిన, నీకు దూరమైన ఆ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ స్నేహితుడు నీతో ఉంటూ వాడు చెడిపోతున్న ఆ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. యోగు జీవితంలో దేవుడు చేసినటువంటి ఆమెను బట్టి. అలాగే నేను మూడో విషయానికి వస్తే పిల్లరా, స్నేహం కోసం ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం కోసం ప్రాణం పెట్టేవాడు. చాలామంది అనుకుంటారు, కానీ ఆఖరికి ప్రాణం తీసేవాళ్ళు అయిపోతున్నారు. స్నేహం కోసం ప్రాణం పెట్టేవారి కన్నా ప్రాణం తీసేవారే ఎక్కువైపోతున్నారు. ఎంతోమంది స్నేహం పేరుతో మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. స్నేహం పేరుతో మరి కొంతకాలం స్నేహం చేసి తర్వాత ఆ స్నేహితుడు గొంతు కోసిన వారిని చూస్తూ ఉన్నారు. కొంతకాలం మరి ఆ స్నేహితుడు స్నేహం చేసిన తర్వాత ఆ స్నేహం బట్టి క్యాష్ చేసుకున్న వారిని కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఈ స్నేహాన్ని ఎంతగా వాడుకుంటారంటే ఈ రోజుల్లో చూస్తే స్వార్థం కోసం స్నేహాన్ని వాడుకుంటున్నారు. వారి అవసరం కోసం స్నేహాన్ని వాడుకుంటున్నారు. మరి ఈ విధంగా ఎంతోమంది ఆ స్నేహితులు ఈరోజు ఒకరినొకరు మోసపుచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితుడు కొరకు మరో స్నేహితుడు ప్రాణం పెట్టడమే నిజమైనటువంటి స్నేహం. దాని గురించి మరి యేసు ప్రభు చెబుతున్న మాటలు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం మొదటి చదువు. 12వ వచనం యోహాను 15:12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల
మీరు నా స్నేహితులై ఉందురు. యేసు ప్రభువు ఈరోజు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, నేను మీకు స్నేహితుడు, మీరు నాకు స్నేహితులు. నేను ఇచ్చిన ఆజ్ఞ, నేను ఇచ్చిన మాట ప్రకారం మీరు చేస్తే మీరు నాకు స్నేహితులు అంటున్నారు ఆయన. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టివాడే నిజమైనటువంటి స్నేహితుడు. అలాగే 11వ వచనంలో కూడా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునో లేడు. యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనే మనందరికీ నిజమైనటువంటి స్నేహితుడు. మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అనంగా పెట్టి ఉన్నాడు. అలాగే 14వ వచనం కూడా చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. ఈరోజు మనకు యేసు ప్రభు స్నేహితుడిగా ఉంటే చిరకాలము మన యొక్క అంత్యకాలం వరకు కూడా ఆయన మనకు స్నేహితుడిగా ఉంటే మరి ఎంత ఆశీర్వాదాలను పొందుకుంటామండి. యేసుక్రీస్తు ప్రభు విడివక ఆయన ప్రేమించేవాడు. మనం చేయవలసింది ఒకటే, ఆయన ఆజ్ఞ ప్రకారము జీవించడం, ఆయన ఆజ్ఞను గైకొనడమే. ప్రతి సహోదరుడు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలంటున్నాడు, ఒక స్నేహంతో ఉండాలి అనుకుంటున్నాడు. మరి సంఘం ఏడలో కూడా ఆయన కోరుకునేది, ఒక సంఘము యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించే సంఘంగా ఉండాలి. సంఘం అంతా యేసుక్రీస్తు ప్రభుని స్నేహం చేసేవారుగా ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభుతో మనం ఎప్పుడైతే స్నేహం కలిగి ఉంటున్నామో మనం ఆ గుణమే కలిగి ఉంటాం. మనం ఇతరుల కొరకు కూడా మనం త్యాగం చేసుకుంటాం. మన దేశానికి పూర్వకాలం నుంచి మిషనరీలు ఎంతోమంది వచ్చారు. ఈ మిషనరీలో మన బ్యాప్టిస్ట్ మిషనరీలు ముఖ్యంగా ఈ సిబిఎం, ఏబిఎం సంఘాలు అభివృద్ధి కొరకు హాస్పిటల్స్ నిర్మించి, స్కూల్స్ నిర్మించి మరి ఎంతో పరిచయం చేశారు. వాళ్ళు పరిచయం చేసేటప్పుడు దేశాలు స్వదేశాలు విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఇక్కడ వారు జీవించిన కాలంలో చాలా ఆపదలు గురయ్యారు, చాలా కష్టాలు గురయ్యారు. చాలా వారి పరిచయం కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే మన పరిచర్యలో ముఖ్యంగా మన బ్యాప్టిస్ట్ పరిచర్యలో మెక్లారెన్ గారు ఒక సందర్భంలో ఆయన పరిచర్యలో కూడా ఎన్నో బాధలు, చాలా అనారోగ్య పరిస్థితులు భారీ ఉన్నప్పుడు ఇక్కడ సరైన వైద్యం అందక ఆ భార్య కోసం మరి ఎంతగా త్యాగం చేసుకున్నారంటే, భార్య చనిపోయినా సరే, భార్య మరణించినా సరే అప్పుడు అడిగారంట, అయ్యా భార్య చనిపోయింది అయినా నువ్వు వెళ్ళకి నా దేశానికి, భార్యను బాగు చేసుకోవడానికి విదేశానికి వెళ్ళొచ్చుగా అంటే అప్పుడు నువ్వు వెళ్ళాలంటే వాడలోనే వెళ్ళాలి. వాడలు వెళ్ళేటప్పటికి కొన్ని దినాలు, నెలలు గడిచిపోతుంది ప్రయాణం. వాడలో వెళ్ళాలంటే చాలా డబ్బు వెచ్చించాలంట, ఖరీదైన ప్రయాణం ఆ రోజుల్లో. మరి విదేశాలకు వెళ్ళి ఉండాలంటే కొన్ని నెలల పాటు మళ్ళీ ఆ ప్రదేశానికి వాళ్ళు కెనడా వెళ్ళిపోవాలి, అక్కడ వైద్యం చేయించుకుంటే అప్పుడు బతుకుతుంది. మరి ఇంతకాలము నేను ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను, ఇవన్నీ ఎలా వదులుకోగలను? నేను దేవుడి కంటే నాకు ఇది ఎక్కువ, ఇది కాదు. భార్యను కూడా వదులుకున్నాను. ఎంతోమంది మిషనరీలు పిల్లలను పోగొట్టుకున్నారు, పిల్లలు మరణించి. విలియం కేరీ గారు అయితే ఆ ట్రైన్ ప్రయాణంలోనే మధ్యలోనే తన కొడుకు చనిపోతే ఒక దగ్గర ట్రైన్ ఆపి అక్కడ దిగి అక్కడ సమాధి చేసి ఎంతోమంది మిషనరీలు త్యాగం చేసుకున్నారు. దేవుని సేవ కొరకు, దేవుని కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు, తమ బిడ్డల ప్రాణాలు పోయినా పర్వాలేదు, తమ భార్యల ప్రాణాలు పోయినా పర్వాలేదు అని త్యాగం చేసుకొని పరిచర్య చేసిన మిషనరీలు ఎంతోమంది ఉన్నారు. చరిత్రలు ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు సంఘం కోసం, పరిచర్య కోసం మనం ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచో వచ్చి, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పరిచర్య కొరకు చేశారు కదా. మనము మన సంఘం తరపున ఇక్కడ గ్రామాల పరిచర్య కానీ, మన చుట్టూ పరిచర్య కానీ, మన స్వార్థ పరిచర్య కోసం
మనం ఎట్టి ఆ స్థితిలో ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాం అంటే త్యాగం అనేది ప్రాణం ఇవ్వడం అన్నమాట. అంటే క్రీస్తు కొరకు మనం త్యాగం చేసుకోవాలి. నిజమైన స్నేహితుడు ఆయన ఉండగా ఆయన మన కోసం ఆయన ప్రాణం త్యాగం చేసుకొని ఈరోజు మనందరం రక్షించుకున్నాడు. అలాగే క్రైస్తవులు మనం కూడా క్రీస్తు నిమిత్తం మనం కూడా త్యాగం చేసుకోవాలా. ఎంతోమంది శిష్యులు, మిషనరీలు, ఎంతోమంది దైవజనులు వారు త్యాగం చేసుకొని పరిచయం చేసి ఆత్మ సంపాదిస్తున్నారు. ఈరోజు సంగమంగా కూడా మనందరం కూడా విశ్వాసులుగా నిజమైనటువంటి స్నేహం క్రీస్తు చేసేవారైతే క్రీస్తు నిమిత్తం మీరు కూడా శ్రమ అనుభవించైనా సరే, కష్టాలు అనుభవించైనా సరే, సేవ నిమిత్తం, సువార్త నిమిత్తం ముందుకు సాగాలి. అప్పుడే ఆ క్రీస్తుతో ఉన్నటువంటి ఆ స్నేహం అది మనం కలిగి ఉంటాం. ఆ ఆనందం, ఆ సంతోషం. మరి ఆయన నిజమైన స్నేహితుడు కనుక మనం నిజంగా ఆయన ప్రేమించేవారు అయితే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. చక్కని సందేశాన్ని ఇచ్చిన జాన్ సుబ్బోధన్ గారికి సంఘం పక్షంగా నేను తెలియజేసుకున్నాను. మహాపరిశుద్ధుడును సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపణదేవ, మీ పరిశుద్ధ పాదాల బృందం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్నేహం గురించి చక్కని మాటలు మీరు మాకు వివరించి ఉన్నారు. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు. కుటుంబంలో స్నేహం కలిగి మీరు జీవించమని చెప్పి ఉన్నారు. ఇవి మా ప్రభా దుర్దశలో ఉన్నప్పుడు చేసిన సహాయమే నిజమైన స్నేహితుడని మేము తెలుసుకున్నాం. మా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్నేహితుడి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడి నిజమైన స్నేహితుడు అనేసి మేము తెలుసుకున్నాం. మా ప్రభా అంతేకాకుండా అనేక మంది మా తండ్రి మిషనరీస్ మా దేశాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చి మా ప్రభా మమ్మల్ని ప్రభు ఎంతో స్నేహంగా వారుండి వారి ప్రేమను కనపరిచిన విధానం బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ చక్కని మాటలు మాకు వివరించిన పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని కూడా అడుగుతున్నాం. ప్రతి విధమైన ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగించి విస్తారమైన మెండైన దీవెనలు వీటిపై కుమ్మరించమని కూడా అడుగుతున్నాం. మా ప్రభావం స్తోత్రాలు. ఈ మాటలు విన్న మేము మా తండ్రి ఈ మాటల ప్రకారంగా మేము జీవించడం సహాయం చేయండి. మా హృదయంలో, మా మనసుల్లో ప్రేమను నింపమని కూడా అడుగుతున్నాం. మా ప్రభ ఇతరులను ప్రేమించే ప్రభ నిజమైన స్నేహితులుగా మేము ఉండట్లో సహాయం చేయండి. గొప్ప దేవానికి స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాలు మా హృదయంలో బలబలితంగా చేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. మంచి నేలను పడిన విత్తనం వల్లే అవి మా హృదయంలో ఫలించి ఆ రకంగా ఆ ప్రకారంగా మేము జీవించట్లో మీరు మాకు సహాయం అనుగ్రహించమని కూడా అడుగుతూ ఈ పొద్దున మా కొరకై తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో చదివిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం మాకు వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన కాక, మాకు కావాల్సిన ఎండిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థుని శ్రమించిన ప్రకారం మా రుణాలు శ్రమించండి. మమ్మల్ని సోదరులకు దాక కీడుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆరాధనలో పాల్గొన్న వారందరికీ, ప్రతి కుటుంబానికి సదా కలుగుగాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము, నీ సత్యవాక్యము ఈ మహిమేగా కుమ్మరించుము దేవా, అమ్మల ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా.